హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి భవాని వ్లాగ్స్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాం, స్వామివారికి మా ఇంటి దగ్గర ఉన్న బొమ్మ కూడా పెట్టారండి, వినాయకుడు బొమ్మ. ఆ క్లిప్ కూడా చూపిస్తాను. అక్కడికి మేము 16 కేజీ స్వామివారికి లడ్డు ఇవ్వడం జరిగిందని మేము ఇచ్చామండి. మా ఇంట్లో నుంచి తీసుకెళ్ళటం, ఎలా తీసుకెళ్ళాము అనేది ఈ వీడియోలో ఉంది. మీరు ఎక్కడా స్కిప్ చేయకండి. వీడియో మొత్తం చూస్తేనే మీకు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండీ, వినాయకుడి బొమ్మలు అచ్చుతో చేసాం కదండీ. 100 దాకా చేసుంటాము. ఇది మాకు గత 90 సంవత్సరాల నుంచి వస్తుందని ఆనవాయితీ ప్రకారంగా. అచ్చుంది కదండీ, అచ్చుతో మేకింగ్ అన్నీ చేస్తాము. ఆ మేకింగ్ ఎలా చేయాలనేది నేను ఐకాన్ బటన్‌లో ఇస్తాను. ఆ క్లిప్ వీడియో చూస్తే మేము ఎలా మేకింగ్ చేసామనేది ఆ వీడియోలో ఉంది. ఇలా 100 బొమ్మల దాకా తయారు చేసామండి. తయారు చేసిన తర్వాత ఇలాగా మా ఇంటికొచ్చి అందరూ వచ్చి తీసుకెళ్తారండి మట్టి బొమ్మ అనేది, స్వామివారు పూజ చేసుకోవడానికి. అన్నీ పెట్టాలన్నా ఇక్కడ కుదరదు కాబట్టి, లెంతీ అయిపోద్ది కాబట్టి చిన్న చిన్న క్లిప్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. 100 బొమ్మలు చేసాం. 100 కంప్లీట్ అయిపోయినాయండి బొమ్మలు అనేది. అలాగే స్వామివారికి 16 కేజీల లడ్డు ప్రసాదం ఇద్దామని అనుకున్నాం కదండి. ఇదిగోండి, స్వామివారికి లడ్డు ప్రసాదం రెడీ అయింది. ఇక్కడి నుంచి మా ఇంటికి నుంచి స్వామివారి గుడికి తీసుకెళ్తున్నాం మా ఇంట్లో నుంచి. ఇగోండి స్వామివారికి అలాగే స్వామివారికి కావాల్సినవి ఏం తీసుకెళ్తున్నామంటే, స్వామివారికి మేము మట్టితో చేసిన వినాయకుడి బొమ్మ, పూలు, పండ్లు, అరటిపళ్ళు, తమలపాకులు అండ్ కడ్డీలు, కర్పూరం, కొబ్బరికాయ ఇవన్నీ తీసుకెళ్ళడం జరిగిందండి. అండ్ మీ ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారా అనేది నాకు కింద కామెంట్ చేయండి. అలాగే స్వామివారికి లడ్డు ప్రసాదం తీసుకెళ్తున్నాం కదండి. ఇక్కడ నైవేద్యాలు కూడా తీసుకెళ్ళటం జరిగిందండి. ఇక్కడ ఎదురున్నారు కదండి, వీళ్ళు పీటల మీద కూర్చుంటున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మోర్ దాన్ వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది. ప్లీజ్ మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి. ఈ విధంగా స్వామివారిని నైవేద్యాలతో ఈ విధంగా తీసుకెళ్ళటం జరిగిందండి. అక్కడ స్వామివారికి నైవేద్యాలు ఏం తీసుకెళ్తున్నామంటే, పులిహార, ఉండ్రాలు, కుడుములు, చలిమిడి, పానకం, వడపప్పు, అరటిపళ్ళు ఇవన్నీ తీసుకెళ్ళడం జరిగిందండి. అలాగే స్వామివారికి ఇక్కడ మా ఇంటికాడ నుంచి తీసుకెళ్ళామండి. అలాగే స్వామివారికి లడ్డు పెట్టాం కదండి, ఇవన్నీ నైవేద్యాలని అండ్ కొబ్బరికాయ, అరటిపళ్ళు కూడా ఉన్నాయండి. ఇదిగోండి మా ఇంటి దగ్గరలో ఉన్న వినాయకుడి స్వామి అండి. స్వామివారు ఇంకా మాస్క్ అది తుండు ఇంకా తీయలేదు, ఎందుకంటే పూజ మొదలు పెట్టినాకే కదా ఫేస్ అనేది రివీల్ చేస్తారు. అది కూడా క్లిప్ చూపిస్తాను, చూసేయండి. అలాగే మా ఇంట్లో పూజా విధానం కూడా చూపిస్తాను. ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ చూపిస్తాను, చూడండి. ఈ స్వామివారు మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుడి బొమ్మ పెట్టడం జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే స్వామివారికి ఉండ్రాలు ఎంతో ప్రీతికరం కాబట్టి ఉండ్రాలు పూజ అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ అనేది ఇలా ఉందండి పూజా విధానం. స్వామివారి లడ్డు అనేది చేతిలో పెట్టామండి కథ అంతా అయిపోయినాక. అలాగే అక్కడ అయిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చేసి మా ఇంటి దగ్గర పూజ చేసుకొని నైవేద్యాలు పెట్టేసుకున్నామండి. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాలు, గారెలు, చలిమిడి, వడపప్పు అండ్ పులిహార, పొంగలి, పాలవెల్లి అనేది ఈ విధంగా రెడీ చేయడం జరిగిందండి. గ్రేప్స్, ఆల్ రకాల ఫ్రూట్స్తో ఈ విధంగా పాలవెల్లి రెడీ చేసామండి. అలాగే మా ఇంట్లో ఇంత సింపుల్గా చేసుకున్నామని, మరి మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఉండ్రాలు, గారెలు, చలిమిడి, వడపప్పు, పులిహార అండ్ పొంగలి, పప్పు, పులుసు, నెయ్యి, పచ్చడి ఇవి పెట్టడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆల్ అని టైప్ చేస్తే రోజు పెట్టే వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంకో మంచి వీడియోతో వచ్చేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.